పదే పదే చాక్లెట్ కావాలని మారం చేసే పిల్లలకి బయటివి కొనియకుండా సింపుల్గా అయిపోయి ఈ బాదం చిక్కీ చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్దీగా కూడా ఉంటుంది. మరి దీన్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా 1 కప్పు బాదం పప్పుని 8-10 జీడిపప్పు పలుకులని కడాయిలో వేసి లో టు మీడియం ఫ్లేమ్లో బాదం పైన ఉండే పొట్టు చిట్లే అంతవరకు ఫ్రై చేసుకోండి. వీటిని ఒక ప్లేట్లో వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. బాదం పప్పు తీసుకున్న అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకొని ప్యాన్ లో వేసేసి కొద్దిగా నీళ్లు వేసి బెల్లం అంతా ఇలా చక్కగా కరిగి 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసి చల్లారిన బాదం పప్పుని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసేసి చక్కగా అంతా కలుపుకుంటూ ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకొని పైన కొద్దిగా నెయ్యి వేసి బౌల్తో ఈవెన్ గా స్ప్రెడ్ చేసి మనకి నచ్చిన షేప్ లో ఘాట్లు పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్ చేశారంటే ఎంతో టేస్టీగా ఉండే బాదం చిక్కీ రెడీ అయిపోయింది.